పాటు ఇంకా విద్యుత్ సంస్థ అత్యంత కీలకమైనటువంటి సంస్థ. ఆ విద్యుత్ సంస్థలో కూడా మీరు మొత్తం ఆంధ్రలోనే నింపారు. 4 డైరెక్టర్లు ఉంటే 3 ఆంధ్రోళ్ళు ఉన్నారు విద్యుత్ సంస్థలో. దాని పర్యవసానం ఏం జరుగుతుంది? ఇలా హైదరాబాద్లో గచ్చిబౌలిలో బంజారాహిల్స్లో 4 గంటలు కరెంటు పోతుంది. ఏదైతే ఇండస్ట్రీస్ కోసం పార్కులు పెట్టినామో అందులో 3 గంటలు కరెంటు పోతుంది. ఇక రైతులనైతే పట్టించుకున్న నాదులు లేదు, ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. మీరు మొత్తం ఆంధ్రోళ్లను నేను 3 పేర్లు చదువుతా ఇవ్వాలి ఖచ్చితంగా. 4 ఎస్పీడీఎస్సీలో మీరు డైరెక్టర్లు పెట్టుకుంటే అందులో నందకుమార్ అంటే ఆయన, నరసింహులు గారు అంటే ఆయన, సుధా మాధురి అనేటటువంటి మేడము, వీళ్ళందరినీ కూడా మీరు డైరెక్టర్లు వేసుకున్నారు. వీళ్లను ఆంధ్రోళ్లను డైరెక్టర్లు వేయడానికి 7 సీనియారిటీ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళను పక్కన పెట్టి ధర్మాధికారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని మీరు ఆసరాగా చూపించి, ఒక సాకుగా చూపించి ఇవాళ ఆంధ్రోళన తీసుకొచ్చి తెలంగాణ కరెంటు మలిపోయే విషయంలో మీరు ఊసబెట్టిరు. మరి కరెంట్ ఎట్లా వస్తుందండి? ఎట్లుంటుంది? తెలంగాణ ప్రయోజనాల మీద వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్క నిమిషం అన్న కరెంటు పోయిందా? ఇలా హైదరాబాద్ మహానగరంలో విశ్వనగరం చేద్దాం అనుకున్న దగ్గర 3-4 గంటలు కరెంటు పోతుందంటే దీని వెనుక ఆంధ్ర కుట్ర లేదా? మీలో ఉన్నటువంటి పచ్చ రక్తం మీ చేత ఈ పని చేపిస్తలేదా అనేటటువంటి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. సరే, ఇవి ప్రభుత్వ సంస్థలు. ఇక ఇంకా కామెడీ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే అసలు అడ్వైజర్లే ఉండొద్దు అని కోర్టుకు పోయి కేసులు వేసిండ్రు. ఎవరు ఉండొద్దట అడ్వైజర్లు రాష్ట్రంలో, వాళ్ళు వేస్ట్, వాళ్ళేం అడ్వైజులు ఇస్తారని చెప్పారు. మరి ఇవాళ మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక ఎంతమందిని అడ్వైజర్లుగా పెట్టుకున్నారండి? మీరు పొలిటికల్ రీహాబిలిటేషన్ కోసం పెట్టుకున్నటువంటి అంశాలు కాదా? సరే పోనీ పొలిటీషియన్స్ని అడ్వైజర్లో పెట్టుకున్నారంటే నాయకులు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటారు కాబట్టి, ఇప్పుడు మా షబ్బీర్ అన్న ఉన్నాడు, ఇటువంటి వాళ్ళని అడ్వైజర్లుగా పెట్టుకుంటే మంచిదే డెఫినెట్గా. కానీ అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో ఆయన ఆంధ్ర ఆయననే అంటారు, మరి ఈయన ఎవరో నాకు తెలియదు, ప్రసన్న కుమార్ గారు, ఈయన అసలు ఎక్కడ కూడా ప్రభుత్వంలో పనిచేయలే, జీవిత పర్యంతం ఢిల్లీలో ఎవరో జడ్జి గారి దగ్గర పనిచేసిండట. మరి ఈయనను తీసుకొచ్చి లేని కొత్త పోస్టును క్రియేట్ చేసి ఇలా అసెంబ్లీలో ప్రసన్న కుమార్ అనేట ఆయనని అడ్వైజర్గా పెట్టుకున్నారు. మరి ఈయన ఏం అడ్వైజులు ఇస్తాడు? దేనికోసం అడ్వైజ్ ఇస్తాడు? లేని కొత్త పోస్ట్ ఎందుకు క్రియేట్ చేశారు మీరు? ప్రజాధనాన్ని ఎవరి కోసం వినియోగం చేస్తున్నారు మీరు? రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనిషి అంట, చెప్పు తీసుకొని కొత్త పళ్ళు రాలేటట్టు ఎవడన్నా అంటే దాచిపెట్టండి, ఎవడన్నా దొరికితే టీఆర్ఎస్ మాట మాట్లాడితే చెప్పుతో పళ్ళు రాలేటట్టు కొట్టండి. చంద్రబాబు నాయుడు మనిషినే అయితే చంద్రబాబు నాయుడు అధికారంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, ఎన్డీఏ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం పెట్టి తెలంగాణలో మా బిడ్డల, మా విద్యార్థుల, మా అమరవీరుల కుటుంబాలు చాలా కష్టాలలో ఉన్నాయి, మా తెలంగాణ రైతాంగం కన్నీళ్లలో మునిగి తేలుతున్నారు, నేను తెలుగుదేశంలో ఉండడం మా తెలంగాణ ప్రాంత ప్రజలకు అంతగా ఇష్టం లేదు, వాళ్ళ అభిప్రాయం మేరకు నేను ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని చెప్పి విజయవాడకి వెళ్ళి గౌరవంగా వారికి నమస్కరించి నా రాజీనామా లేఖనిచ్చొచ్చిన. నేను ఒకవేళ అధికారానికో లేకపోతే కాంట్రాక్ట్ల కోసమో కమిషన్ల కోసమో కక్కుర్తి పడితే 2011 అక్టోబర్ నెలలో నేను రాజీనామా చేసి ప్రతిపక్షంలో, రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నేను ఎందుకు చేరుతా ఒక్కసారి ఆలోచన చేయండి. నేను అందరిలాగా చిల్లర మాటలు మాట్లాడలే. పార్టీ వదిలేస్తే పార్టీని, పార్టీ పెద్దల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడే సంస్కృతి భిన్నంగా నేను ఆ పార్టీలో ఆ కార్యకర్తలు కష్టపడి స్థాయికి వచ్చిన ఆ పార్టీ పట్ల నాకు గౌరవం ఉంది, అభిమానం ఉంది, కార్యకర్తల పట్ల ప్రేమ ఉంది. కానీ మా తెలంగాణలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులతోనే నేను ఆ పార్టీని వదిలి తెలంగాణ ఇచ్చిన 60 ఏళ్ల తెలంగాణ కళను సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీ వేదిక మీద నుంచి ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన గులాబీ చీరను వదిలించడానికి నేను కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన. 2009లో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని, చంద్రబాబు నాయుడు వీరుడు, ధీరుడు, శూరుడు, ఆయన గొప్ప మేధావి, ఆయన సృష్టించిన సంపదను రాజశేఖర రెడ్డి కొల్లగొడుతున్నాని పాలమూరు జిల్లాకు వచ్చి మాట్లాడిన పనికిమాలిన సన్నాసిగాడు ఎవడని నేను అడుగుతున్నా. సిరిసిల్లలో కేటీఆర్ గెలవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పొత్తులో పనిచేస్తే కదా గెలిచింది. ఐటీ కంపెనీల సమావేశం అయినప్పుడు ఇదే కేటీఆర్ చంద్రబాబు నాయుడుని గొప్పగా కీర్తించి ఐటీ కంపెనీలను తెచ్చిండు, హైటెక్ సిటీని తెచ్చిండు, అద్భుతమైన పాలనను అందించిన చంద్రబాబు నాయుడు అని
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పోటీపడి పొగిడింది మీ తల్లి కొడుకులు కాదా? ఇవాళ ప్రతిపక్ష పార్టీ అయి ఉండొచ్చు, పక్క రాష్ట్రం నాయకుడు అయి ఉండొచ్చు చంద్రబాబు. ఒక పెద్ద మనిషికి నమస్కారం పెట్టి నా తెలంగాణ ప్రజల కోసం విశాలమైన తెలంగాణ ప్రాంతంలో పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ వేదిక సరిపోదు, నేను కాంగ్రెస్ పార్టీ వేదిక మీదకి పోతున్నా అని వారికి నమస్కారం పెట్టి నేను బయటకు వచ్చిన.